మనం మీది టీజర్‌లో ఒక డైలాగ్ ఉంటది. ఆ మూవీస్‌లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదని. అలా మనం మలయాళం మూవీస్ వస్తే చాలా మంది మనం ఇక్కడ సపోర్ట్ చేస్తాం. లైక్ బావుందంటే తెలుగు టీఎఫ్ఐ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా సపోర్ట్ చేస్తాం. కానీ అక్కడ రివర్స్‌లో చూస్తే రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ గాని, ఏం జరిగినా గాని, మనం మలయాళం మూవీస్‌ని సపోర్ట్ చేసినట్టు వాళ్ళు అక్కడ గాని మనల్ని చెయ్యరు. లైక్ మీరు చూసుంటారు రీసెంట్. సో, దానిపైన మీ ఒపీనియన్? మనకు ప్రేమ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మనోళ్ళన్నీ అసలు చాలా ఏదైనా వేరే భాష సినిమా ఏదొచ్చినా సరే నేను గాని, మనందరం గాని చాలా ఎళ్తాం. చాలా బావుంటాయి ఎంకరేజ్ చేస్తాం. బాలేని సినిమాల గురించి మనం మాట్లాడం. ఎందుకంటే ఇక్కడ బట్ ఏంటంటే నాకు అర్థమైందేంటంటే మనోళ్ళు గూడా ఇక్కడ చాలా మంచి కంటెంట్ చేస్తారు. చాలా మంచి సినిమాలు చేస్తారు. కొంచెం మనోళ్ళకి కొంచెం పాజిటివిటీ ఇచ్చి, పక్కనోళ్ళని ఎక్కువ పొగిడేదాని బదులు మనోళ్ళని గూడా కొంచెం సపోర్ట్ చేసి, చేస్తారు అని చెప్పి ఏదైనా బాలేదన్నప్పుడు గూడా కొంచెం చెప్పే విధానం ఒకటుంటది గదా! అలా మంచిగా జెప్పి, మంచిగా సపోర్ట్ చేస్తే బావుంటదని. బట్ ఐ హోప్ వాళ్ళు కూడా వేరే భాషలోళ్ళు కూడా మనల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అదుంటది మీరు చూస్తారు. అంటే హీరోకి కొంచెం ఇక్కడి నుంచి అటెళ్తాడు గదా! కేరళకి. ఈ ఈ మలయాళం సినిమాల మీద కొంచెం ఉంటది. ఒక 5, 6 జోకులు పడ్డాయి. అది రిలీజ్ అయిన తర్వాత ఎలా ఎళ్తదో నాకు తెలీదు గానీ, బట్ ఇన్ ఎ వెరీ గుడ్ సెన్స్ అవి ఉంటాయి. టీజర్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ ఇనంగానే మొత్తం అందరికి కనెక్ట్ అయిపోయింది.